హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలో విద్యా వాలంటీర్స్ని ఎలా అప్లై చేయాలో చూద్దాము. ముందుగా దానికి మీరు గూగుల్ని ఓపెన్ చేసి దానిలో సెర్చ్ ఇంజన్లో cdse డాట్ తెలంగాణ డాట్ gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ సిడిఎస్సి అనే పేజీ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది మనకు సిడిఎస్సి యొక్క వెబ్సైట్. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకు ఇంపార్టెంట్ లింక్స్ అనే పేజీ దగ్గర ఇక్కడ కింద చివరిలో విద్యా వాలంటీర్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు విద్యా వాలంటీర్స్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇందులో జిఓ అండ్ గైడ్లైన్స్ అని ఉంది, వివిస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ కాంటాక్టర్స్. ఇందులో మనకు కావాల్సింది వివిస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ విద్యా వాలంటీర్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ మనము అప్లైడ్ ఫర్ ద పోస్ట్, ఇక్కడ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పోస్ట్ను సెలెక్ట్ చేసుకుంటే, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ను సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎస్జిటి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎస్జిటి చేశాను. అలాగే మీడియం, మీరు ఏ మీడియంకి అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్, మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫర్ ద మండల్, మీరు ఏ మండల్లో అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ మండల్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లోకల్ స్టేటస్ ఆఫ్ అప్లయింగ్ మండల్, మీరు ఆ మండల్లో లోకలా నాన్ లోకలా, లోకల్ అయితే లోకల్ అని సెలెక్ట్ చేసుకోండి, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏజెన్సీ, ప్లెయినా ఏజెన్సీయా, ప్లెయిన్ అయితే ప్లెయిన్ అని పెట్టండి, ఏజెన్సీ అయితే ఏజెన్సీ అని పెట్టండి. తర్వాత ఇఫ్ ఏజెన్సీ బిలాంగ్స్ టు ఎస్టీ, అంటే మీరు ఏజెన్సీలో ఉంటే, ఒకవేళ ఎస్టీలో అయితే మీకు సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ మీ నేము టైప్ చేయండి. తర్వాత దాని కింద సర్నేమ్, ఫస్ట్ టైప్ చేసేటప్పుడు సర్నేమ్ ఇవ్వకూడదు, కింద మాత్రం సర్నేమ్ సెపరేట్గా ఇవ్వాలి. తర్వాత జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, ఇక్కడ తర్వాత ఫాదర్స్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏదైతే అది ఇందులో రాయండి. తర్వాత నేటివ్ మండల్, మీ యొక్క మండల్ని టైప్ చేయండి. తర్వాత నేటివ్ విలేజ్, విలేజ్ వస్తే విలేజ్ని టైప్ చేయండి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అది ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. ఇందులో మళ్ళీ ఏంటంటే హియరింగ్ ఇంపైర్డ్, డెఫ్, డంబా, విజువల్లీ ఇంపైర్డ్, ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్, ఇవి ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒకటిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒకవేళ ఉంటే పర్సంటేజ్ ఎంత ఉంది అనేది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సిలో మీ మీడియం ఏది అయితే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఎస్ఎస్సిలో 600. తర్వాత మార్క్స్ సెక్యూర్డ్, మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడైనా క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా పర్సంటేజ్, వెయిటేజ్, మీడియం వెయిటేజ్ అన్నీ రావడం జరుగుతుంది. మిగతా అలాగే ఇంటర్మీడియట్ కూడా. తర్వాత గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఉంటే డిగ్రీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇది మీకు ఏ ఉంటే అవి అన్నీ సేమ్ అలాగే చేయండి. తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్, ఇందులో కోర్సు మీరు డిఎడ్ అయితే డిఎడ్, బిఎడ్ అయితే బిఎడ్, లేదా పండిట్ ట్రైనింగ్, అలా పండిట్ అయితే పండిట్. ఇక్కడ బిఎడ్ వాళ్ళకు మెథడ్స్ ఉంటాయి,
ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ అని. ఇక్కడ ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఉంది, వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మ్యాక్సిమం మార్క్స్ మన 2 ఇయర్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయో అన్నీ ఎంటర్ చేసి మీకు మార్క్స్ ఎన్ని అయితే వచ్చాయో అన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. కొన్ని డిస్టిక్లో కొన్ని మండలంలో ఓన్లీ థియరీ మార్క్స్ని ఎంటర్ చేయమంటున్నారు. మీకు ఎలా అయితే అలా చేయండి, థియరీ మార్క్స్ని ఎంటర్ చేయండి మ్యాక్సిమం అయితే. తర్వాత ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత టెట్ పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2 సెలెక్ట్ చేసుకొని మ్యాక్సిమం మార్క్స్ 150. మీకు వచ్చినవి ఎంత వచ్చాయో అంత ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేస్తే మీకు పర్సంటేజ్ అవన్నీ రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని ఉంది కదా, ఇందులో మీ పూర్తి అడ్రస్ను, హౌస్ నెంబరు, విలేజ్, మండల్, తర్వాత డిస్టిక్, పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫోటో, ఇక్కడ మీ స్కాన్ చేసిన ఫోటో మాత్రం ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దాన్ని నొక్కితే మీకు ఇలా వచ్చేస్తుంది. ఇందులో నుంచి మీరు ఎక్కడుందో చూసుకొని అప్లోడ్ చేయండి. తర్వాత అన్నీ చేసిన తర్వాత కింద మీ దగ్గర ఇక్కడ టోటల్ వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ టోటల్ వెయిటేజ్ ద్వారానే మీకు విద్యా వాలంటీర్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా అన్ని ఫీల్డ్స్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ అనేది నొక్కండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.